అందరికీ నమస్కారం. ముందుగా గురుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి నేను చిదంబరంలో ఉన్నాను, చిదంబరం నటరాజస్వామి టెంపుల్లో. సో నిన్న మొత్తం అరుణాచలంలో కంప్లీట్గా డివోషనల్ మోడ్లో ఉన్నాను, ఎక్కువ మాట్లాడలే అనమాట. సో ఈరోజు కొంచెం యూట్యూబర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్గా ఇక్కడ ప్రజెంట్ రథయాత్ర జరుగుతుంది. తెలుగు పీపుల్కి చాలా తక్కువ మందికి తెలుసు రథయాత్ర చిదంబరంలో అది. సో మన వీడియోలో లాస్ట్ టైం పోస్ట్ చేశాను నేను, రథయాత్ర ఎలా జరుగుతుంది కంప్లీట్గా. ఈ ఇయర్ కూడా కవర్ చేద్దాం. ఇయర్లీ 2 సార్లు జరుగుతాం కదా రథయాత్ర. ఒకసారి జూన్ జూలై టైంలో ఒకసారి, ఇంకొకసారి డిసెంబర్ అండ్ జనవరి టైంలో ఒకసారి జరుగుతుంది. ప్రజెంట్ అయితే మార్నింగే నటరాజస్వామి బయటకు వచ్చారనమాట. ప్రజెంట్ కార్ స్ట్రీట్లో ఉన్నారు, అది మీకు చూపిస్తా. కార్ ఫెస్టివల్ అప్పుడు మన టెంపుల్ని ఎలా రెడీ చేశారో చూడండి. టెంపుల్ అంతా ఇలా ఉంది. మనకైతే లోపల వరకు పర్మిషన్ లేదు, ఓన్లీ అవతల వరకే వీడియోస్ తీసుకోవచ్చు. లోపల స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలా లేదు. ఫెస్టివల్ కోసం ఇలా డెకరేట్ చేస్తారు ఇక్కడ ముందు. మనం పైన చూస్తే నటరాజస్వామి చరిత్ర అనమాట. అసలు నటరాజస్వామి ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అనేది. వ్యాఘ్రపాద, పతంజలి, మాణిక్య వాసకర్, చిదంబరంలో మనకు అందరికీ తెలుసు కదా, చిదంబరం ఆకాశలింగం అని చెప్పేసి. నేను టెంపుల్ నుంచి ప్రజెంట్ రథయాత్ర దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. చూపిస్తాను మీకు రథయాత్ర ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి. గోపురం ఈస్ట్ గోపురం అన్నమాట. రథయాత్ర దగ్గరికి వెళ్తున్నాను. అలాగే స్టార్ట్ అయింది మార్నింగే. ఈస్ట్ కా నుంచి బయటకు వెళ్తుంటే మన సెల్వాన్న వాళ్ళ హోటల్ వస్తుంది. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి, అందరూ ట్రై చేయండి. ఇందాక దోశ వేసి వచ్చాను. టిఫిన్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. చిదంబరం వస్తే ఖచ్చితంగా సెల్వా గణేష్ అన్నవారి హోటల్, శివరత్న హోటల్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఆ పాయింట్ అనమాట అది.
రథంలో దేవుళ్ళని అక్కడి నుంచి ఎక్కించడం అక్కడి నుంచి నింపడం జరుగుతుంది. ప్రస్తుతానికి రథయాత్ర ఇక్కడ వరకు వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. చిదంబరంలో ప్రజెంట్ మన స్ట్రీట్స్ అన్నీ ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఉన్నది ఈస్ట్ స్ట్రీట్ అన్నమాట. రకరకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలకు సంబంధించిన షాపింగ్ చిన్నలకి పెద్దలకి అన్నీ అరేంజ్ చేశారు. అన్నదానాలు కూడా ఎక్కువ చేస్తారు అనమాట. ఈరోజు అన్ని స్ట్రీట్స్లో అన్నదానాలు జరుగుతాయి. మనం లాస్ట్ నుంచి వస్తున్నాం కదా. లాస్ట్ రథయాత్ర చండికేశ్వర స్వామిది. ఇది మొత్తం 5 రథాలు ఉంటాయి మనకి. ఇది అమ్మవారి రథం అనమాట. లాస్ట్ నుంచి అది సెకండ్ రథం. మొదటిగా వినాయకుడు, దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, దాని తర్వాత నగరాజ స్వామి, దాని తర్వాత అమ్మవారు, తర్వాత చండికేశ్వర స్వామి. ఇలా 5 రథాలు ఉంటాయి అనమాట మనకి. ఇది అమ్మవారి రథం బ్యాక్ సైడ్ నుంచి. అమ్మవారి రథం ఫ్రంట్ సైడ్ నుంచి.
చిదంబరంలో రథయాత్ర ఎందుకు ఇంత స్పెషల్ అంటే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ నటరాజస్వామి భక్తులకు దర్శనం ఇచ్చేందుకు మాధవీధిలో తిరుగుతుంది అన్నమాట. ఈ రథయాత్ర సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అది జూన్ జూలై మాసంలో ఒకసారి, డిసెంబర్ జనవరి మాసంలో ఒకసారి. మొత్తం నటరాజస్వామికి 6 సార్లు అభిషేకం జరుగుతాయంట. ఈ 2 టైమ్స్ రథయాత్ర జరిగినప్పుడు మరియు 4 సార్లు మధ్యలో సంవత్సరంలో అభిషేకాలు జరుగుతాయి. మొత్తం స్వామికి 6 సార్లు అభిషేకాలు జరుగుతాయి. అందుకే నటరాజ స్వామిని వీళ్ళు కేవలం ఒక విగ్రహంలాగా చూడరు, నిజంగా కదలి వస్తున్న ఒక సభాపతిలాగా, ఒక రాజులాగా ట్రీట్ చేసి నటరాజస్వామికి ఆనందంతో, ఉత్సాహంతో స్వాగతం పలుకుతూ ఉంటారు.
రథయాత్ర కోసం ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ మొత్తం వాటర్తో క్లీన్ చేసి రోడ్ని ఇలా ముగ్గులు వేస్తున్నారు. రథయాత్ర చూడడానికి మన దేశంలోని ప్రజలు కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు ప్రజలు. ఈరోజు నటరాజస్వామి గర్భగుడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రథయాత్రలో పాల్గొంటారు. ప్రజెంట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడే కాసేపు బ్రేక్ ఇచ్చారనమాట రథయాత్రకి, ఒక 2 అవర్స్ బ్రేక్. మళ్ళీ రథయాత్ర 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. చిదంబరంలో మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. నేను మధ్యాహ్నం కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ టెంపుల్ సైడ్గా వచ్చాను. టెంపుల్ దగ్గర నైట్ లైటింగ్ చాలా బాగుంది. ఇంకా రథయాత్ర తిరుగుతూనే ఉంది. మనం ప్రజెంట్ చూస్తున్న పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికే నటరాజస్వామి రథయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడే స్టే చేస్తారు నైట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మహాభిషేకం జరుగుతుంది అన్నమాట. పీపుల్ ఇప్పటి నుంచే స్పేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది, కొంచెం ముందు చూద్దామని చెప్పేసి. రథయాత్ర ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. నటరాజస్వామి మార్నింగ్ ఈస్ట్ గోపురం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళి లోపలికి వెళ్తారనమాట. మనం ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరనే నటరాజస్వామిని రథంపైకి ఎక్కించడం దింపడం జరుగుతూ ఉంది.
అరళి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని దించడం జరిగింది. నైట్ మాత్రం జనాలు చాలామంది వస్తారు. అసలు ఒక జన సముద్రంలాగా ఉంటుంది చూడడానికి. ఆ ఎన్విరాన్మెంట్లో ఉండడమే మన అదృష్టం. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇదే ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళి నటరాజ స్వామిని తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చే సమయంలో మనం నటరాజ స్వామిని చాలా క్లోజ్ నుంచి చూడొచ్చు అనమాట. వీడియోగ్రఫీ మాత్రం అలవా లేదు, అందుకే నేను వీడియో తీయలేదు. అలా ఈరోజు నేను చిదంబరంలో గడిపాను. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం రథయాత్ర చూడాలనుకుంటే ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు నటరాజస్వామి రథోత్సవం, దాని తర్వాత మహాభిషేకం, దాంతోపాటు మనకి మధ్యాహ్నం అదే రోజు నటరాజస్వామి మళ్ళీ గర్భగుడిలోకి ఎంటర్ అవుతారనమాట, టెంపుల్లోకి ఎంటర్ అవుతారనమాట. ఈ ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. చాలామంది దీక్షితులు, శివభక్తులు మేళతాళాలతో నటరాజస్వామికి స్వాగతం పలుకుతారు. ఈ సన్నివేశం ఒక కన్నుల పండుగలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.